హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. స్టార్ హీరోలకి కొన్ని కథలు సూట్ అవ్వవు. అందుకే చాలా సందర్భాల్లో కథ ఎంత బాగా నచ్చినా కానీ తమ ఇమేజ్ వల్ల వర్కౌట్ కాదని హీరోలే కథను వదిలేసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి బాగా కనెక్ట్ అయిపోయి తమకు సూట్ కాదని తెలిసినా చేతులు కాల్చుకుంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా అలాగే 96 అనే తమిళ చిత్రానికి విపరీతంగా ఆకర్షితుడు అయిపోయాడని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన వెంటనే సదరు దర్శకుడితో రీమేక్ గురించి అల్లు అర్జున్ మాట్లాడేశాడట. తనతో చేస్తే ఎలాంటి మార్పులు చేస్తావని కూడా అడిగాడట. ఒకవేళ తాను నటించకపోతే తన బ్యానర్ లో నిర్మించాలని భావిస్తున్నాడని కూడా ప్రచారం జరిగింది. కానీ అల్లు అర్జున్ ఈ చిత్రం రీమేక్ చేయడానికి ఫిక్స్ అయిపోయాడని, కాకపోతే తమిళ చిత్రంలో మాదిరిగా కిడ్స్ ఎపిసోడ్ ఎక్కువ సమయం ఉండకుండా హీరో పాత్ర మరీ అంత ప్యాసివ్ గా లేకుండా చూడాలని దర్శకుడు ప్రేమ్ కుమార్ కి చెప్పాడట. 96 చిత్రం అన్ని ప్రశంసలు అందుకోవటానికి కారణం అల్లు అర్జున్ పైన అడిగిన వాటికి కాంప్రమైజ్ కాకపోవడం వల్లనేనని మర్చిపోకూడదు. విజయ్ సేతుపతి కథలో పాత్రగానే కనిపించాడు తప్ప హీరోలా అనిపించలేదు. అదే ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయింది. ఇప్పుడు అల్లు అర్జున్ ని హీరోని చేసేసి అతను పాయింట్ ఆఫ్ వ్యూ లో కథ నడిపిస్తే దాని బ్యూటీ చెడిపోయి ఇంకేదో తయారయ్యే ప్రమాదం కూడా ఉంది. అల్లు అర్జున్ లాంటి స్టార్లు ప్రయోగాలు చేయడానికి ముందుకు రావడం శుభ పరిణామమే అయినా కానీ కథ తాలూకు ఆత్మకి స్టార్డమ్ ఆటంకంగా ఏర్పడితే అది విపరిణామం అవుతుంది. డీజే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ తో అల్లు అర్జున్ కి మంచి స్నేహం కుదిరింది. తరచుగా అల్లు అర్జున్ ని హరీష్ మీట్ అవుతూ ఉంటాడు. హరీష్ కి బన్నీ అప్పుడప్పుడు గిఫ్ట్లు గట్రా పంపిస్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి సినిమాలు చూస్తుంటారు. సినిమాల గురించి సుదీర్ఘంగా చర్చించుకుంటూ ఉంటారు. అయితే తనతో పాటే ఉన్న హరీష్ ఖాళీగా ఉన్న అల్లు అర్జున్ అతడికి ఛాన్స్ ఇవ్వడం లేదు. డీజే చిత్రం యావరేజ్ గా ఆడినా కానీ దర్శకుడిగా హరీష్ కి చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. అస్సలు క్రియేటివిటీ లేకుండా జెంటిల్మెన్ సినిమాని మళ్ళీ తీశాడనే విమర్శలు వచ్చాయి. అందుకే ఇంతదాకా అతని మళ్ళీ చిత్రం మొదలు కాలేదు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.